హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలంలో రుద్రపారాయణ సేవకు వచ్చిన మేము మా సేవ అయిపోగానే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళాలంటే ముందుగా శిఖరం దగ్గరలో ఉన్న నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గరికి రావాలి. చూడండి, నెక్కంటి జంగిల్ రైడ్ అని ఇది బోర్డు ఉంటుంది. ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు వాళ్ళ వెహికల్స్లో మనల్ని ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక్కడి నుంచి ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి 13 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. నెక్కంటి జంగిల్ రైడ్లో మేమందరము టైగర్తో కలిసి ఫోటోలు దిగుతున్నామండి. చూడండి, టైగర్ని చూస్తే రియల్గా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా ఉంది. తర్వాత ఇక్కడనే పక్కన కోనేరు ఉంది. ఈ కోనేరు దగ్గర నుంచి చూస్తే మనకు పక్కనే శిఖరం కనిపిస్తుంది. చూడండి, జూమ్ చేసి తీశాను, పక్కనే మనకు శిఖరం కనిపిస్తుంది. ఈ కోనేరు దగ్గర చెట్లు బాగా పువ్వులతో కలకల్లాడుతూ ఉంది. తర్వాత మేమందరం కలిసి వెహికల్లో ఎక్కి ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి బయలుదేరాము. ఒక్కొక్క వెహికల్లో 8 మెంబర్స్ని అలో చేస్తారు. మా బ్యాచ్ మొత్తానికి ఒక వెహికల్ సరిపోయింది. ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు రోజే శిఖరం దగ్గరే ఉన్న ఈ నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గరికి వచ్చి టికెట్స్ బుక్ చేసుకోవాలి. మార్నింగ్ 8కే ఇక్కడ ఉండి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తారు. లేదంటే ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవాలి. నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత కొద్ది దూరంలో మళ్ళీ ఇంకొక గేట్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వెహికల్స్ని చెక్ చేసి ఫారెస్ట్లోకి అలో చేస్తారు. చూడండి, మా వెహికల్స్ ఇక్కడ ఆగాయి. ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి శిఖరం దగ్గర ఉన్న జంగిల్ రైడ్ దగ్గర నుంచి టికెట్స్ బుక్ చేసుకుంటే 1000 రూపాయలు పడతాయి. అదే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నామంటే 1600 పడతాయి. చూడండి, మా వెహికల్స్ని అలో చేశారు. మేమందరము ఫారెస్ట్లోకి స్టార్ట్ అయ్యాము. రోడ్ అంతా మట్టి రోడ్డు కావడంతో దుమ్ము కూడా బాగా వస్తుంది. సమ్మర్ కావడంతో చెట్లు కూడా గ్రీన్గా లేకుండా కొద్దిగా ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయి. మా వాళ్ళైతే అప్పుడే భజన పాటలు స్టార్ట్ చేసేసారు. విన్నారు కదా, భజన పాటలు హుషారుగా పాడుతున్నారు. చూడండి, రోడ్డు పక్కన మొత్తం గుండ్లు గుండ్లుగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మనకు ఎదురుగా ఒక జలపాతం కనిపిస్తుంది. ఇదంతా ఒక చెరువులాగా ఉంది. దీంట్లో ఒకవైపు వాటరు ఎల్లోగా, ఒకవైపు నార్మల్గా కనిపిస్తుంది. వాటర్ కనిపిస్తే చాలండి, మనకు అదేదో తెలియని ఆనందం కదా. వాటర్ చూసుకుంటూ స్టార్ట్ అయ్యాము. దారిలో రోడ్డు మొత్తము మెటల్ రోడ్డు కదా, మాకు ఉయ్యాల ఊగే పని లేకుండా వెహికల్లో మేము ఉయ్యాల ఊగుతూ వెళ్ళామండి. మొత్తము గుండ్రాలు ఉండడం వలన మెటల్ రోడ్డు మొత్తము మాకు ఉయ్యాలలో ఊగినట్లే ఉంది. నవ్వుకుంటూ అందరము సరదాగా సాగిపోయాము. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. వెహికల్స్ మొత్తము ఇక్కడే పార్కింగ్ చేయాలి. వెహికల్స్ పార్కింగ్ చేశాక ఇక్కడి నుంచి కొద్ది దూరము ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి నడవాలని చెప్పారు. మా వెహికల్ అయితే వచ్చి ఆగిందండి. మేమైతే కిందికి దిగిపోయాము. దిగిన తర్వాత కొద్ది దూరం ముందుకు వెళ్తే మనకి అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళాల్సిన పసుపు, కుంకుమ, గాజులు, పూలు అన్నీ అక్కడ అమ్ముతున్నారు. మా లేడీస్ అంతా అక్కడికి వెళ్ళాము. అక్కడ పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు అన్నీ కలిపి 100 రూపాయలు చెప్పింది. మేమేమో ఇంకా ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని బ్లౌజ్ కూడా ఇవ్వమని అందరం బేరం చేశాము. లేడీస్ గురించి తెలిసిందే కదండి, ఎక్కడికైనా బేరం చేయకుండా ఏం తీసుకోము కదా. బేరం చేశాము, తను సరే అన్నది. మేము బ్లౌజు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, ఇంకా ఒక పసుపు కొమ్ము కూడా ఇచ్చారు. దానిని కూడా కవర్లో వేసుకున్నాము. ఇక్కడ ఒంటికన్ను టెంకాయ అంటండి, నేను ఎప్పుడూ చూడలేదు. వాటిని వీళ్ళే తయారు చేస్తారంట, అక్కడ కూడా అమ్ముతున్నారు. అంతేకాకుండా ప్రసాదానికి కావాల్సిన బియ్యము, బెల్లము కూడా అమ్ముతున్నారు. చూడండి, ఇవే టెంకాయలు. కొద్దిగా ముందుకు వస్తే వెలక్కాయలు, వెలగపండ్లు అమ్ముతున్నారు. మేమందరం వెలగపండ్లు తీసుకున్నాం, కానీ రిటర్న్లోనే అవి కొద్దిగా స్మెల్ వచ్చాయి. కాబట్టి మీరు వెళ్తే చూసి తీసుకోండి. అక్కడి నుంచి మేము మళ్ళీ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము అమ్మవారి దగ్గరికి.
ఇలా దారి గుండా కొద్ది దూరం నడవాలి. అందరము నడుచుకుంటూ చుట్టుపక్కల చెట్లను ప్రకృతిని ఆస్వాదిస్తూ బయలుదేరాము. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కు వెళ్ళే దారిలో ముందుగా మనకు గణపతి టెంపుల్ ఉంటుందని అక్కడి వారు చెప్పారు. చూడండి, మనము ఇప్పుడు గణపతి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ అంటే గుడిలాగా ఏమి ఉండదండి, ఇక్కడ ఒక కొండలాగా ఉంది. ఆ కొండ కింద గణపతి దేవుణ్ణి ప్రతిష్ఠించారు. ఇక్కడ మనకు ఒక సెలయేరు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఈ సెలయేరులో మేము మళ్ళీ కాళ్ళు కడుక్కొని గణపతి దేవుని దర్శనానికి వచ్చాము. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నదే గణపతి దేవుడి విగ్రహము. మేమందరము ఒక్కొక్కరుగా వచ్చి స్వామికి నమస్కరించుకొని మా దగ్గర ఉన్న పువ్వులను స్వామికి సమర్పించి అక్కడి నుంచి మళ్ళీ మేము కొన్ని ఫొటోస్ దిగి బయలుదేరాము. ఇక్కడైతే ఫారెస్ట్ అంతా చాలా అందంగా ఉందండి. కొండలు, కొండల్లో దేవుడు, పక్కనే సెలయేరు, చుట్టూ గ్రీనరీ, చెట్లు, చాలా బాగుంది. అసలు అక్కడే ఉండిపోదామా అనిపించింది. ఆ ప్లేస్ అంత బాగుంది. తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి నడుచుకుంటూ వెళ్తే అక్కడ దారిలో చెంచులు కొన్ని షాప్స్ పెట్టుకున్నారు. అందులో వట్టివేర్లు, కరక్కాయలు, ఇంకా ఏవో ఔషధ గుణాలున్న మూలికలు అమ్ముతున్నారు. మేము అవి చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. చూడండి, ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఫారెస్ట్ అంతా ఎంత బాగుందో, చుట్టూ చెట్లు ఎత్తుగా పెరిగాయి. ఇక్కడ చెంచులందరూ చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్నారు. ఇలా ముందుకు వెళ్తే మనకు ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఉండడానికి చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడి నుంచి మనము ముందుకు వెళ్తే మనకు ఇష్టకామేశ్వరి అమ్మవారు దర్శనమిస్తుంది. చూడండి, ఇక్కడ షాప్స్ బండ్ల మీద చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్నారు. అందులో అమ్మవారికి కావాల్సిన వత్తులు, పసుపు, కుంకుమ, గాజులు అమ్ముతున్నారు. మనం ఎంట్రన్స్ దగ్గరికి వస్తే ఇలా బోర్డు కనపడుతుంది. ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించిన శ్లోకాలు, అమ్మవారి మహిమ గురించి అందులో రాసి ఉంటుంది. చూడండి, క్యూ లైను. ఇదే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. అందులోకి వెళ్ళాలంటే చిన్న ద్వారం ద్వారా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూడండి, లోపల లైట్ ఉండదు, దీపం వెలుతురులోనే అమ్మవారిని చూడాలి. చుట్టూ సరౌండింగ్స్ చూడండి, మొత్తం వెదురు చెట్లు, చిన్న టెంపుల్. ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి లిమిటెడ్ మెంబర్స్ని అలో చేస్తారు కాబట్టి పెద్దగా రష్ ఉండదు, పెద్దగా క్యూ కూడా ఉండదు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళే లంచ్ ఏర్పాటు చేస్తారు. వచ్చిన భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని భోజనం చేసి వెళ్తారు. చూడండి, ఇక్కడ చెంచులే వంట చేసి వచ్చిన భక్తులందరికీ పెడతారు. అమ్మవారి టెంపుల్కి ఎదురుగా సింహవాహనము, నందీశ్వరుడు, ఎదురుగా వినాయకుడు, ఇంకా ఏవో రాతి విగ్రహాలన్నీ ఉన్నాయండి. ఇక్కడ భక్తులందరూ వచ్చి దీపాలను వెలిగించి టెంకాయ కొడుతుంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. చూడండి, అమ్మవారి విగ్రహము. క్యూ చిన్నగా ఉండడంతో ఒకరం క్యూలో నిల్చొని మిగతా అందరం కూడా కూర్చొని భజనలు స్టార్ట్ చేశాము. క్యూలో మా ప్లేస్ వచ్చేసరికి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. చూడండి, అమ్మవారు ఎంత చక్కగా ఉందో. చూడ చక్కని తల్లి చుక్కల్లో బిల్లి అన్నట్లుంది. విగ్రహం చిన్నదే అయినా చూడటానికి చాలా అందంగా ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలవు. అక్కడ అయ్యవారు మేము వెళ్ళగానే పసుపు, కుంకుమ, గాజులు తీసుకొని బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నారు. తర్వాత అమ్మవారికి మాతోటి బొట్టు పెట్టించారు. బొట్టు పెట్టిన తర్వాత మనము ఏదైనా మంచిగా కోరిక కోరుకుంటే అది 41 రోజుల లోపల నెరవేరుతుందని అక్కడి స్వామివారు చెప్పారు. మమ్మల్ని కుంకుమ పెట్టుకోమని చెప్పారు. మాకు పువ్వులు ఇచ్చారు, మాకు గాజులు కూడా ఇచ్చారు. మేము ఇచ్చిన పసుపు కొమ్మును గుడి పక్కనే ఉన్న చెట్టుకు కట్టమని చెప్పారు. మేము అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఈ చెట్టు దగ్గరికి వచ్చాము. ఇదేనండి ఆ చెట్టు. ఈ చెట్టుకి చూడండి మా వారు పసుపు కొమ్మును కడుతున్నారు. ఇక్కడ పసుపు కొమ్మును కట్టిన తర్వాత పక్కనే ఒక శివలింగము, నందిని
పెట్టారు. మేము ఇక్కడికి వచ్చి శివుని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఉన్న అతనికి కళ్ళు కనిపించట్లేదు, కానీ మా అలికిడిని బట్టి అతను మేము రాగానే గంట వాయించాడు. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. ఆ చెట్టు దగ్గర నుంచి ఎదురుగా వస్తే ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే ఈ నీళ్ళ మధ్యలో ఒక గట్టులాగా ఉంటుంది. ఆ గట్టు పైన నుంచి మనము నడుచుకుంటూ అవతలి వైపుకు వెళ్ళాలి. చూడండి, నేను వస్తున్నాను కదా, ఈ గట్టు దగ్గర నుంచి ఇలా చిన్నగా నడుచుకుంటూ రావాలి. అటు ఇటు వాటర్ ఉంటాయి. ఇక్కడ నుంచి కొద్దిగా దూరం ముందుకు వెళ్తే మనకు పుట్ట కనిపిస్తుంది. చూడండి, మా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు నిదానంగా నడుచుకుంటూ వస్తున్నారు. మా వారైతే ఫాస్ట్గా వెళ్తున్నారు పుట్ట దగ్గరికి. చూడండి, పుట్ట దగ్గరికి వచ్చేసాము. పుట్ట మీద నాగపడిగని పెట్టారు. మేము దూరం నుంచి చూసినప్పుడు అయితే పుట్టలో నుంచి పాము బయటికి వచ్చిందా అన్నట్లుగా ఉంది. రియల్గా పాము వచ్చిందేమో అని అనిపించినట్లు ఉంది. పుట్ట దగ్గరికి వచ్చి మేమందరము పసుపు కుంకుమ వేసి పుట్టకు పూజ చేశాము. పూజ అయిపోయిన తర్వాత పుట్టలో అందరం కలిసి పాలు పోసాము. తర్వాత పుట్టకి పూలు పెట్టి నాగదేవతను నమస్కరించుకున్నాము. అక్కడ గిరిజనులు 365 రోజుల వత్తులు అమ్ముతున్నారు. అవి తెచ్చి మళ్ళీ మేము పుట్ట దగ్గర వెలిగించాము. ఒక కట్ట వచ్చేసి 50 రూపాయలు అని చెప్పారు. అవి తెచ్చి మేము పుట్ట దగ్గర వెలిగించి మళ్ళీ స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మా పూజ అయిపోయిన తర్వాత మగవాళ్ళు కూడా వచ్చి పసుపు కుంకుమ వేసి పాలు పోసి వాళ్ళు కూడా నమస్కారం చేసుకున్నారు. తర్వాత అందరము కలిసి పుట్ట చుట్టూ తిరిగాము. పుట్ట దగ్గర నుంచి మళ్ళీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి కూర్చొని లోపల అయ్యే ఇచ్చిన పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకున్నాము. తర్వాత మళ్ళీ అందరం కలిసి 2-3 ఫోటోలు దిగాము. చూడండి, గుర్తుగా ఉండాలని మళ్ళీ అక్కడ మేము అందరం కలిసి ఫోటోలు దిగాము. తర్వాత మేము భోజనానికి వెళ్ళాము. అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వీరే వంట చేసి పెడతారు. దీనికి వాళ్ళు డబ్బులు ఏమీ తీసుకోరు. మన టికెట్లోకే వీళ్ళు మనకి వంట చేసి పెడతారు. మనకు నచ్చితే మనకు వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తే మనం ఏదైనా ఇచ్చి రావచ్చు. చూడండి, అరటాకుల్లో భోజనం పెట్టారు. వాళ్ళు ఎక్కువ వెరైటీస్ కూడా చేయలేదు. ఓన్లీ ఒక పచ్చడి, ఒక కూరగాయలతో సాంబారు, మజ్జిగ చేశారు. కానీ ఆ పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. కూరగాయలతో సాంబార్ కూడా చాలా రుచిగా ఉంది, చాలా అదిరిపోయింది. అందరూ 1-2 సార్లు పెట్టించుకొని తిన్నారు. ఈ చెట్ల మధ్యలో ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర చల్లటి వాతావరణంలో ఈ భోజనం చేస్తుంటే ఆ ఫీలింగే వేరండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలాసేపు అక్కడే కూర్చొని హ్యాపీగా కడుపు నిండా తిన్నాము. వాళ్ళు కూడా 1-2 సార్లు అడిగి మరీ కొసరి వడ్డించారు. వాళ్ళ లాంగ్వేజ్ తెలుగే అయినప్పటికీ చాలా స్పీడ్గా మాట్లాడారండి. మాకైతే వాళ్ళ మాటలు సరిగా అర్థం కాలేదు. ఏది ఏమైనా ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని చాలా రోజులు ఉన్నప్పటికీ రాలేకపోయాము. ఇప్పుడు ఇదిగో ఈ రాజేశ్వరి అక్క వలన మేము అమ్మవారిని దర్శించుకోగలిగాము. అమ్మవారిని దర్శనం చేసుకొని హ్యాపీగా తిని మళ్ళీ శ్రీశైలంకి రిటర్న్ అయ్యాము.
శ్రీశైలం నుంచి గిద్దలూరుకు ఇంటికి వచ్చేసాము. మీ అందరి కోసము ఇష్టకామేశ్వరి అమ్మవారిని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.